పాండురాజుకి ధర్మరాజు పుట్టిన తర్వాత ధృతరాష్ట్రుడు తనకి దుర్యోధనుతో కలిపి 100 మంది పుట్టారని పాండురాజుకి సమాచారం పంపించాడు. ఈ వార్త వినగానే పాండురాజుకి భయం మొదలైంది. నాకు ధర్మరాజు ఒకడే కుమారుడు, కానీ నా అన్నకే 100 మంది కుమారులు పుట్టారు. భవిష్యత్తులో నా ధర్మరాజు ఒక్కడే వాళ్ళందరినీ ఎదిరించలేడు కాబట్టి నాకు ఆ 100 మందిని ఎదిరించగల శక్తి గల కుమారుడు కావాలి అని అనుకున్నాడు. వెంటనే పాండురాజు కుంతిదేవికి వెళ్లి విషయం వివరించి ఆ 100 మంది కౌరవుల్ని ఎదిరించే శక్తి గల కుమారుడు కావాలి అని అంటే అంతటి శక్తివంతమైన దేవుని పిలవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఒకే శక్తివంతమైన దేవుడు గుర్తొచ్చాడు. అతడే వాయుదేవుడు. ఎందుకంటే గాలి కంటే శక్తివంతమైంది ఈ ముల్లోకాల్లో ఏది లేదు. కుంతిదేవి మంత్రాన్ని ఉచ్చరించి వాయుదేవుణ్ణి పిలిచింది. వెంటనే ఆ ప్రాంతమంతా పెద్ద గాలి వీచి కుంతిదేవి చుట్టూ ఒక సుడిగుండం ఏర్పడి ఆమెని గాలిలోకి లేపి ఆకాశంలోకి తీసుకెళ్లింది. మేఘాలను దాటి ఆకాశపు అంచు వరకు ఆమెను తీసుకెళ్లింది. ఆకాశం నుండి నేల వైపు చూస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా కుంతిదేవికి తెలిసిన విషయం ఏంటంటే మన భూమి ఫ్లాట్ గా కాదు గుండ్రంగా ఉంటుందని. భూమి గుండ్రంగా ఉంటుందని మన మహాభారతంలో ఎప్పుడో చెప్పబడింది. ఆ సుడిగుండం మళ్లీ కుంతిదేవిని నేలపై తీసుకొచ్చి విడిచి వెళ్ళిపోయింది. చేతిలో చూస్తే ఎంతో బలమైన బలిష్టమైన శక్తివంతమైన ఒక పసిబిడ్డ కనిపించాడు. ఆ బిడ్డ బరువు ఆమె మోయలేకపోయి చేతుల నుండి జారి కింద పడిపోయాడు. అయ్యయ్యో బిడ్డకేమన్నా అయిందా అని కంగారుపడి చూస్తే బిడ్డ నవ్వుతూనే ఉన్నాడు. కాని తను పడ్డ బండ మాత్రం ముక్కలైంది. తన బిడ్డ బలానికి పాండురాజు ఆశ్చర్యపోయాడు. ఆ బిడ్డకి భీముడు అని పేరు పెట్టాడు. పాండురాజుకి మరో ఆలోచన వచ్చింది. నాకు ముందుగా ధర్మాన్ని పాటించే ధర్మరాజు అనే కుమారుడున్నాడు. ఆ తర్వాత 100 మందిని ఎదిరించగల శక్తి ఉండే భీముడు అనే కుమారుడు పుట్టాడు. కాని ధర్మం బలం ఒకే వ్యక్తిలో ఉంటే అతడు అత్యంత వీరుడవుతాడు. అలాంటి కుమారుడు కావాలి అని అనుకుని దానికోసం ఇంద్రుడిని పిలవమని కుంతిని అడిగాడు. కుంతి మంత్రం జపించి ఇంద్రుడిని పిలిచింది. ఒక్కసారిగా ప్రకృతంతా ప్రకాశవంతంగా ఉల్లాసభరితంగా మారింది. ఏదో అద్భుతం జరగబోతుంది, దాన్ని వీక్షించడానికి ఎదురు చూస్తున్నాం అన్నట్టుగా చుట్టూ ఉన్న చెట్టు పుట్ట పక్షులు పశువులు కుంతి వైపు ఆశగా చూస్తున్నాయి. ఆమె చేతిలో ఒక మగబిడ్డ ప్రత్యక్షమయ్యాడు. పాండురాజు ఆ బిడ్డ మొహాన్ని చూశాడు. ఆ పసిబిడ్డ కళల్లో ఏదో తెలియని ఇంటెన్సిటీ అతను కనిపించింది. ఈ బిడ్డ చరిత్రలో ఎన్నడూ చూడని భవిష్యత్తులో చూడలేని వీరుడవుతాడు అని కుంతితో అన్నాడు. ఆ బిడ్డకి అర్జున అని పేరు పెట్టారు. ఇక పాండురాజు ఆనందానికి అవధుల్లేవు. దేవుడితో సమానమైన శక్తుల కుమారులు నాకు ఉన్నారు అని రోజు ఆ అడవిలోనే ఆడుకుంటూ వాళ్ళతో సంతోషంగా ఉండేవాడు. పాండురాజు కుంతి ధర్మరాజు భీముడు అర్జునుడు అంతా సంతోషంగా ఉన్నారు. కాని ఒక్కడు తప్ప. ఎవరో తెలుసా? పాండురాజు యొక్క రెండో భార్య మాద్రి. పాండురాజుకి మాద్రికి పిల్లలు లేరనే బాధపడుతుందని అర్థం చేసుకున్నాడు. కుంతి దగ్గర ఉన్న మంత్రం ఒకటే మాద్రి కోమని అడిగాడు. కుంతి సరే అని ఆ మంత్రం మాద్రికిచ్చింది. మాద్రి మంత్రాన్ని ఉచ్చరించి అశ్విని కుమారులనే 2 కౌల దేవుల్ని పిలిచింది. ఎందుకంటే తన సవతైన కుంతికి 3 పిల్లలున్నారు, నాకు ఇద్దరైనా ఉండాలి అని వాళ్ళు పిలిచింది. మాద్రికి 2 కౌల పిల్లలు పుట్టారు. వాళ్ళకి నకుల సహదేవ అని పేర్లు పెట్టారు. తరువాత 15 సంవత్సరాలు గడిచింది. ధర్మరాజు భీముడు అర్జునుడు ఆ అడవులోనే గిరిజనుల దగ్గర కొన్ని విద్యలు నేర్చుకుంటూ పెరిగారు. నకుల సహదేవులు అమ్మల సంరక్షణలోనే ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ విధి ఎవరిని వదిలిపెట్టదు కదా. మరుసటి రోజు ఉదయం తపస్సు చేసుకోవడానికి నదీ తీరానికి వెళ్లిన పాండురాజుకి అప్పుడే అర్ధనగ్నంగా స్నానం చేస్తున్న తన రెండో భార్య మాద్రి కనిపించింది. 15 సంవత్సరాలుగా బ్రహ్మచర్యం పాటించిన పాండురాజు ఆ క్షణం తడిచిన వస్త్రాల్లో తన భార్యని చూసి నిగ్రహాన్ని కోల్పోయాడు. తన శరీర వాంఛ తీర్చమని మాద్రిని అడిగాడు. స్వామి, మీకు శాపం ఉంది. మీరు స్త్రీతో ఏ రోజైతే శారీరకంగా కలుస్తారో ఆ రోజే మీరు మరణిస్తారని మీరు మరిచారా అని అడిగింది. నాకేమైనా పర్లేదు, ఈ రోజు నా కోరిక తీర్చాల్సిందే అని తనని బలవంతం చేశాడు. మాద్రి ఆయన్నే ఎన్నో రకాలుగా ఆపడానికి ప్రయత్నించింది. కాని ఆపలేకపోయింది. సాయంత్రమైంది. కుంతి తన పిల్లలతో ఇంటికి వచ్చింది. చాపపైన చావు బతుకుల మధ్యన ఊగిసలాడుతూ పాండురాజు కనిపించాడు. పక్కనే మాద్రి కూర్చొని బోర్ నేడుస్తుంది. విషయం ఏమై ఉంటుందో కుంతికి అర్థమైంది. ఆమెకి ఇక బాధపడడం తప్ప ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు పాండురాజు తన కుమారుల్ని దగ్గర పిలిచి, నా శరీరం వ్యాసుడి వల్ల పుట్టింది. వ్యాసుడికుండే జ్ఞానం శక్తులు నాకు ఉన్నాయి. నేను చనిపోయాక మీ 5గురు నా ఒంట్లోనే చిన్న మాంసమైన తీసి నిట్టనండి. అప్పుడు మీకు లేని కొత్త శక్తులు మీకు వస్తాయి అని అన్నాడు. అలా చేయడం మా వల్ల కాదని ధర్మరాజు భీముడు అర్జునుడు ఏడ్చుకుంటూ పర్ణశాల బయటికి వెళ్లిపోయారు. ఆ సమయంలో కొన్ని చీమలు పాండురాజు కాలుపై నుండి వెళ్తూ తన శరీరాన్ని కొరుక్కుంటూ వెళ్తున్నాయి. అంటే ఎంతో కొంత పాండురాజు మాంసాన్ని అవి తింటున్నాయి. నకుల సహదేవులు చెరొక చీమని పట్టుకుని నోట్లో పెట్టుకుని తిన్నారు.
వెంటనే వాళ్ళ కళ్ళు బయర్లు కమ్మాయి. ఏమీ కనిపించట్లేదు. వాళ్ళకి ఏవో పెద్ద శబ్దాలు, అరుపులు, పేలుళ్లు, గుర్రాల స్కింపులు, కత్తుల శబ్దాలు వినిపించాయి. వాళ్ళ కళ్ళ ముందు పెద్ద యుద్ధ సన్నివేశం కనిపించింది. అదే కురుక్షేత్రం. అది ఎందుకు జరిగిందనే కారణాలు, కథ, కథనం, భవిష్యత్తు మొత్తం వాళ్ళకి కనిపించింది. వాళ్ళ భయంతో మరణం మొదలుపెట్టారు. ఈ విషయం వెంటనే వాళ్ళ అన్నలకు చెప్పి ఆ యుద్ధం జరగకుండా ఆపాలి అని కంగారుగా పర్ణశాల బయటికి వచ్చారు. బయటికి వచ్చి చూస్తే గుమ్మం దగ్గర ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించాడు. ఆ బ్రాహ్మణుడు ఎంతో తేజవంతంగా ఉన్నాడు. ఆగండి, ఎక్కడికంతా కంగారుగా వెళ్తున్నారు అని బ్రాహ్మణుడు అడిగాడు. కురుక్షేత్రం అనే ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది. దాన్ని ఆపడానికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో మా అన్నలకి చెప్పడానికి వెళ్తున్నాము అని అన్నారు. మీ అన్నలకే చెప్దురుగానే ముందు మీరు తప్పు చేస్తున్నారనే తెలుసుకోండి. మీరు తప్పు చేస్తున్నారనే నేను నిరూపిస్తాను. అప్పుడు నేను చెప్పినట్టు మీరు వినాలి. ఒకవేళ నేను నిరూపించలేకపోతే మీకు నచ్చింది మీరు చేసుకోండి అని బ్రాహ్మణుడు అన్నాడు. సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు బ్రాహ్మణుడు మీకు తెలిసిందేంటి అని అడిగాడు. భవిష్యత్తులో జరగబోయేది అని నకుల సహదేవులు అన్నారు. సరే, మీ అన్నలు చెప్తే ఏం జరుగుతుంది అని అన్నాడు. జరిగేది జరగకుండా అవుతుంది అని అన్నారు. అంటే జరగబోయేది చెప్పిన తర్వాత మీరు దాన్ని జరగకుండా ఆపుతారు. మీరు జరగాల్సింది జరగకుండా ఆపడం వలన అదే జరుగుతుందని ఎలా మీరు మీ అన్నలు చెప్తారు? పైగా జరగాల్సిన దానికన్నా ఇంకా ప్రమాదకరమైంది ఏదైనా జరగవచ్చు అని అన్నాడు. ఇక వాళ్ళు కన్ఫ్యూజన్ లో పడ్డారు. వాళ్ళు చేస్తుంది అధర్మం అని రియలైజ్ అయ్యారు. అప్పుడు బ్రాహ్మణుడు నేనే గెలిచాను కాబట్టి నేను చెప్పినట్టు మీరు వినాలి. నకుల, ఇకపైన భవిష్యత్తులో జరగబోయేది ఎవరికైనా చెప్పాలి అని నువ్వు ప్రయత్నిస్తే నీ తల 1000 ముక్కలయ్యి నువ్వు మరణిస్తావు. సహదేవ, ఈ రోజు నుండి నీకు భవిష్యత్తు కేవలం కళలాగే అనిపిస్తుంది. భవిష్యత్తుని కళ అని నువ్వు అనుకోవడం వల్ల అది నీకు అంత ముఖ్యమైనది కాదు అని నువ్వు వేరొకరికి చెప్పవు అని అన్నాడు. గుమ్మం దగ్గర జరుగుతున్న ఈ విషయమంతా లోపల నుండి పాండురాజు చూస్తున్నాడు. బ్రాహ్మణ, ఒకసారి ఇలా రండి అని పిలిచాడు. మీరు వృద్ధులు, నీకన్నా ముందుగా నా కుమారులు మరణిస్తే వాళ్ళ చితిని మీ కడుపు పని పెట్టి వాళ్ళు కాల్చాలి అని మాట్లాడిగాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే ఆ బ్రాహ్మణుడి కన్నా ముందుగా పాండురాజు పిల్లలు చనిపోతే బ్రాహ్మణుడు కూడా వాళ్ళతో కలిసి చనిపోవాలి. ఆ బ్రాహ్మణుడు బ్రతకాలి అనంటే ఖచ్చితంగా పాండురాజు పిల్లల్ని మరణం నుండి ఆ బ్రాహ్మణుడు కాపాడాలి. సరే అని మాటిచ్చి బ్రాహ్మణుడు వెళ్తుండగా పాండురాజు గట్టిగా, నాకు మాటిచ్చావు, మాట తప్పవుగా కృష్ణ అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, శ్రీకృష్ణ వసుదేవ్ యాదవ్. ఇక పాండవుడిని రక్షించాల్సిన బాధ్యత శ్రీకృష్ణుడిదే.